గైస్ వెల్కమ్ బ్యాక్. చాలా రోజులు అవుతుంది కదా చూసి. నాకు ఎగ్జామ్స్ కానీ ఉన్నాయి, అందుకే నేను వ్లాగ్ అనేది తీయట్లేదు. ఇంకా 1 మంత్ అయితే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. మార్నింగ్ అయితే ఒక షార్ట్ రైడ్కి వెళ్ళాను. ఇంకా దాంట్లో అయితే నాకైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. బైక్ అనేది ఆగిపోతా ఉంది, ఇంకోటి అర్థం కానీ. ఇంకా వ్లాగ్ ఇంట్రో అయితే చేయలేదు. వ్లాగ్ ఎడిట్ చేస్తా ఉంటే ఇంకా ఇంట్రో అయితే గుర్తొచ్చింది, అందుకే ఇంట్రో అయితే తీస్తున్నాను. ఇంకా వ్లాగ్ని అయితే కంటిన్యూ చేయండి వితౌట్ ఎనీ. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. చాలా మంత్స్ అవుతుంది బ్లాగ్ అనేది అప్లోడ్ చేసి. ఇంకా నాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 5th సెమ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ బ్లాగ్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేస్తాను. అందుకో టైం కానీ సరిపోవట్లేదు నాకు ఈ మధ్య. ఇంక ఈరోజు సండే కదా, సండే రైడ్ అయిపోతే ఎలాగా ఉంటుంది మంత్స్ అంతా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నాకే తెలీదు. హైవే పైన అయితే చిన్న రైడ్ అనుకుంటున్నా. ఇంకా అక్కడే టిఫిన్ షాప్ ఏమైనా ఉంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటా. బ్రేక్ఫాస్ట్ కానీ చేయలేదు, లేచి బైక్ వాష్ చేసేసి వచ్చేసాను. బైక్ వాష్ చేయకుండా అయితే నేను ఏ రైడ్కి అయితే వెళ్ళలేదు ఇప్పటివరకు, వెళ్ళను కూడా. బైక్ నీట్గా లేకపోతే అసలు దోలబుడ్డిదే కాదు. ఇఫ్ యూఆర్ ఎ ట్రూ బైకర్ తెలుసు, బైక్ నీట్గా లేకుండా అయితే మీరు ఎక్కడికి వెళ్ళరు. మనం బాగాలేకపోయినా సరిపోద్ది, కానీ బైక్ మాత్రం బాగుండాలి. అదే బైకర్స్ ఒక పాలసీ. ఫస్ట్ అయితే ఫ్యూల్ అయితే చేపించేద్దాం. ఆల్రెడీ ఉంది హాఫ్ ట్యాంక్, కానీ కొట్టించేస్తే ఒక పని అయిపోద్ది కదా. ఫ్యూయల్ అయితే కొట్టించేద్దాం. $240. కమాన్ నిండు అయినా నేను లేదా. చూద్దాం ఎంత వచ్చిందో. ఒక పాయింట్ వచ్చింది మనకైతే. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో చెప్తాను బైక్లో. రే బాబా వద్దొద్దు, ఫుల్ మడ్డు ఉంది అటు పక్క. అటు పోవాలనుకోవట్లేదు ప్రజెంట్ అయితే హైవే పైకి వెళ్ళిపోయి అలా రైడింగ్ అయితే వెళ్దాము. సండే ఒక రైడ్ వేస్తే మాత్రం చిల్లుగా ఉంటుంది. చూసుకోవాలి కదా బ్రో, అలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ అయితే వచ్చేస్తుంటారు అటు ఇటు, కొద్దిగా చూసుకుని అయితే మనం వెళ్తే వెళ్ళాలి. ఆగా ఆటో భయ్యా. నా బైక్ ఎందుకు స్టార్ట్ కావట్లేదండి సెల్ఫ్. నేను ఫుల్ ట్యాంక్ కొట్టించేసి 2 వీక్స్ అయితే అయిపోయింది. బైక్ అయితే పక్కన పెట్టేసాను అలాగే యూస్ చేయకుండా. ఇంకా స్కూటీ తోలుకుంటా ఉన్నాను, బైక్ అనేది ఇంట్లో పెట్టేసాను. అదొక రీజను. ఇంకా బైక్ కానీ అదొక రీజన్. ఇంకా బైక్ కానీ బయటికి తీసినా ఎక్కువ దూరం తీసుకోపోవట్లేదు. బైక్ కానీ 2-3 కిలోమీటర్స్ తీసుకుపోయి ఇంట్లో పెట్టేస్తున్నాను. అందుకు సండే ఒక లాంగ్ రైడ్ వేస్తే కొద్దిగా ఇంజిన్ అనేది కొద్దిగా హీట్ అయ్యి ఇంకా సెల్ఫ్ అనేది పనిచేస్తుంది మనకి. BS6 బండిలతో ఇవే తలకాయ నొప్పి. మీరు బైక్ అనేది కంటిన్యూగా ఎప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉండాలి. ఇలా పక్కన పెట్టేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతారు. సెన్సార్ ప్రాబ్లం కానీ, ఇలా స్టార్టప్ ప్రాబ్లం కానీ, ఇంకా చాలానే ఉంటాయి. సో బైక్ ఉంటే వీలైనంత వరకు బయటికే తీయండి. నేను ఎందుకంటే 2 బైక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెందుకులే అని చెప్పి ఫుల్ ట్యాంక్ చేపించేసి ఇంట్లో అయితే పెట్టేశాను బైక్. సో దట్ నేను తీయలేదు బయటికి. ఇంకా మైక్ కూడా సెటప్ చేసేసాను, ఆడియో బాగా వినపడుతుంది అనుకుంటా. చాలా కష్టపడ్డాను మైక్ కోసం అయితే. Who's that? Yeah. చింటూ బాయ్ జరుగు
చింటూ బాయ్ వచ్చేస్తాడు మధ్యలో. యాక్సిడెంట్లు అన్నీ చింటూ బాయ్ వల్లే జరుగుతుంటాయి మనకి జాతర. అబ్బా ఈ రోడ్ వస్తే మాత్రం పీక్ అసలు. 100 చచ్చిపోతేట. కమాన్. 78, 87, 100s. కమాన్. కానీ సేఫ్గా డ్రైవ్ చేయండి ఎవరైనా వెళ్ళేటప్పుడు. టైం తెలీదు ఎలా ఉంటుందో, ఎలా రాసి పెట్టుంటుందో తెలీదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. జరిగేది ఎలా జరగద్దని చెప్పి మీరైతే గమ్ముగా ఉండవాకండి. ఆల్వేస్ టేక్ కేర్ అండ్ వేర్ హెల్మెట్, ప్రొటెక్షన్ గేర్స్. మినిమం హెల్మెట్ అయినా యూజ్ చేయండి బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు. చాలా మందిని చూస్తున్నాను పెద్ద పెద్ద బైక్లు వేసుకునే తిరుగుతుంటారు. ఒక్క హెల్మెట్ వేసుకుంటే ఏమవుద్ది? ఆ హెల్మెట్ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు ఏమైనా సమ్ మేజర్ యాక్సిడెంట్ లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఎందుకంటే మనకి బ్రెయిన్ అనేది సెన్సిటివ్ పార్ట్, హెడ్. ఎందుకంటే దాంట్లో బోన్స్ అనేవి ఉండవు, త్వరగా పగిలిపోద్ది ఏమన్నా దెబ్బ తగిలిన. అందుకు హెల్మెట్ అయితే వాడండి. అండ్ ఇంకో విషయం, ఈ జిక్సాల్ అయితే 6th గేర్ ఇస్తే మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అయిపోద్ది బైక్ అయితే. ఇది 5 గేర్ ట్రాన్స్మిషనే. దీనిలో 5 గేర్సే ఉంటాయి. 5 గేర్స్లోనే ఇది ఆల్మోస్ట్ 130 టచ్ అవుద్ది. ఇంకా 6th గేర్ ఉంటే ఊహించుకోండి ఆల్మోస్ట్ 150 క్రాస్ అయిపోద్ది అనుకుంటున్నా. జిక్సర్ నీడ్ టు బీ ఇంప్రూవ్ దిస్ ఫీచర్. ఇంకా మైక్లో కూడా ఛార్జింగ్ అయితే కొద్దిగా ఉంది. నేను నైట్ పెట్టడం మర్చిపోయాను. ఇంకా మార్నింగ్ లేసి పెట్టేసాను. అసలు మెయిన్ ఏంటంటే అడాప్టర్ కానీ లేదు నాకు ఛార్జింగ్ పెట్టడానికి. ఏదో ఇంట్లో ఎతికితే చిన్న అడాప్టర్ అయితే కనిపించింది, పాత ఎంఐ అడాప్టర్. అమ్మో, అది గంట పెడితే 3% ఎక్కింది. చూద్దాం, పవర్ బ్యాంక్ పెట్టున్నా ఎక్కి ఉండేదేమో. అందుకే కొన్ని రైడ్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతుంటాయి అంతే. 360లో అయితే ఫుల్గా ఉంది ఛార్జింగ్, దీంట్లోనే లేదు. ఇక్కడ నుండి అయితే మనకి వే అయితే ఉంటుంది, ఇది చూసుకుని అయితే వెళ్ళాలి. మళ్ళీ అట్లా లోకల్లో పోవాలి, లేదంటే ఓకే నో బడీ ఈస్ దేర్. అబ్బా, సండే పూట ఇలా ఒక రైడ్కి వస్తే ఉంటుంది లిటరల్గా. మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే ఇలా వేరు అసలు. అదొక ఫీల్ ఉంటుంది, బాగుంటుంది. మీరు వీలైనంత మాత్రం మీరు కుదిరితే సండే ఒక రైడ్ అయితే వేసుకోండి విత్ ప్రొటెక్షన్ గేర్స్తో. గ్రూప్ రైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరు తప్పు చేసినా ద గ్రూప్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అందుకే నేను గ్రూప్ రైడ్స్ అనేది చేయట్లేదు సామాన్యంగా. వీలైనంత వరకు సోలోనే ట్రావెల్ చేస్తున్నాను. గ్రూప్ రైడ్స్లో కానీ ఎవరు యూనిటీగా అయితే ఉండరు, సో దట్ నేను ఎవరిని పిలవను గ్రూప్ రైడ్స్లో. నాకు భయం వేస్తూ ఉంటుంది ఇది ఎప్పుడేం పడిపోద్దా అని చెప్పి. ఎందుకంటే చాలామంది 360 కెమెరాస్ అయితే ఇలాగే పడిపోయినాయి. ఐ హోప్ ఇది పడదు అనుకుంటున్నా. పడితే ఇంకేంలే, సాయిరామ్ అనాల్సిందే మనం. వన్ మేజర్ ఇష్యూ, మళ్ళీ ఇది అద్దం అయితే ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది గాలికి. చాలామంది నా బైక్ తీసుకున్న వాళ్ళు కానీ చెప్పారు ఈ అద్దం అనేది ఇలా వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి. ఐ నీడ్ టు ఫిక్స్ దట్. ఇంకా షోరూమ్కి వెళ్ళి అయితే టైట్ చెప్పాలి ఇవి. బైక్ కూడా సర్వీస్కి ఇవ్వాలి ఒకసారి. ఆల్మోస్ట్ 1300 కిలోమీటర్స్ అయితే తిరిగేసింది బెంగళూరు నుండి వచ్చాక. బైక్ సర్వీస్కి ఇస్తే చెప్తారు ఏమున్నాయి. మేము వాళ్ళు జనరల్ చెకప్పే.
ఇలా క్రాస్ చేసేటప్పుడు అయితే ఇండికేటర్స్ అయితే నేను చాలాసార్లు చెప్పుకుంటాను మీకు. ఇండికేటర్స్ అయితే కంపల్సరీగా తెలుసుకోండి. మీ బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకైతే ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది, మీరు ఎలా వస్తున్నారు, ఇటు సైడ్ వెళ్తున్నారని చెప్పి. అది బేసిక్ రూల్స్ అవి. ఫస్ట్లో నాకు ఏం తెలియదు మీలాగే, కానీ నేర్చుకోవాలి. నేర్చుకొని మనం ఇంకొకరికి నలుగురికి చెప్పాలి. వాళ్ళు ఫాలో అవ్వని అవ్వకపోని, కానీ చెప్పడం అయితే మనం చేయాలి. ఫాలో అయ్యేలా చేయాలి మనం. ఎందుకంటే ఇది లైఫ్. మోటో వ్లాగింగ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారు అందరూ. చాలా డేంజర్ అంటే డేంజర్. ఇప్పుడు 100s అలా 120s అలా వెళ్ళిపోతాం సరదాగా. ఏదైనా జరగరాంది జరిగితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? మనమే కదా. అందుకు మోటో వ్లాగింగ్ అనేది కొద్దిగా డేంజరస్ స్పోర్టే. అందరూ ఏమనుకుంటారంటే ఏముంది, కెమెరా పెట్టుకున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, బైక్లో ఫుల్ ట్యాంక్ కొట్టించేసాం, వెళ్ళిపోయాం అనుకుంటారు. కానీ వన్స్ మీరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటే మీకు లోపల కాన్ఫిడెన్స్ కానీ చాలా అంటే చాలా ఉంటుంది కాన్ఫిడెన్స్. అండ్ ఇలా మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు అయితే మీకు మాట్లాడాలని థాట్ లిటరల్గా భయం వేసేస్తుంది. మీకైతే ఏం మాట్లాడాలి ఏం అర్థం కాదు. ఫస్ట్లో నాకు అంతే, ఇప్పటిగా నేను అలా కొద్దిగా ఆగుతా ఉంటాయి మాటలు. స్లోలీ అవి రికవర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పాస్ట్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఈ వీడియోస్లో అయితే కొద్ది చేంజ్ అయితే ఉంది నాకు. ఇంకా సూన్ మనంగానే అయితే కంటెంట్ అన్నీ ఇంకా మాట్లాడడం కానీ అన్నీ వస్తాయి. అందుకే మోటో వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీకు కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎదుటితో మాట్లాడాలన్నా ఏమన్నా కమ్యూనికేట్ చేయాలన్నా మోటో వ్లాగింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్ చాలా బెస్ట్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదైతే కంటిన్యూ చేసేయండి. దిస్ ఈజ్ ద రైట్ డేస్ టు అచీవ్ దట్. అలా అని చెప్పి స్టడీస్ మొత్తం పక్కన పెట్టి అయితే కంటెంట్ క్రియేషన్ అయితే చేయవాకండి. పార్ట్ టైం చేస్తే కంటెంట్ క్రియేషన్ ఒక సైడ్కి పెట్టుకోండి. మీరు స్టడీస్లో కొద్దిగా బిల్డ్ అయ్యాము అన్నప్పుడు ఇది సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నానుగా, ఇది తీసుకుని అయితే మీరైతే కంటెంట్ అయితే చేయండి. నేను అలాగే స్టార్టప్ చేసింది. ఒక పక్క స్టడీస్, ఒక పక్క పార్ట్ టైము. ఇంకా అలా ఈ కెమెరాస్ కానీ 360s కానీ అన్నీ నేను అలాగే కొనుక్కున్నాను. ఒకప్పుడు నిజం చెప్తున్నా, ఒకప్పుడు 50 రూపీస్కి కానీ ఆయిల్ పట్టించడానికి నాకు డబ్బులు ఉండేవి కావు. అలాంటిది ఇప్పుడు హాఫ్ ట్యాంక్ కొట్టిస్తున్నా అంటే మీరే కొద్దిగా. ఇదేమి నేను షో చేయడానికి అలా కాదు, మీ అందరికీ ఒక చెప్తున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. స్టడీస్ని పక్కన పెట్టి నేను కంటెంట్ క్రియేషనే చేయాలనుకుంటే కష్టమే. ఎందుకంటే స్టడీస్ కానీ పక్కన పెట్టేసామంటే ఇంకా కష్టమైపోద్ది మీకు. సో దట్ ఫస్ట్ మనీ అయితే సేవ్ చేసుకోండి కంటెంట్ క్రియేషన్ చేయాలంటే. కంటెంట్లో దిగేసాకైతే చాలా అంటే చాలా డబ్బులు అయితే అయిపోతాయి మీకు తెలియకుండానే. ఎందుకంటే మైక్ అని చెప్పి లైట్, కెమెరా, సెటప్ చాలా అంటే చాలా ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాయి కాబట్టి చెప్తున్నాను. మీ అందరికీ కొంతమంది కామెడీ అనుకుంటున్నారేమో, నేనేమో రిచ్ అనుకుంటున్నారు. చాలామంది అయితే ఓపెన్గా మాట్లాడుకుంటాను నేనైతే. నీకేం బ్రో ఏమనుకున్నా కొనేస్తా అని చెప్పి దేర్ ఆర్ సమ్ ఫ్రెండ్స్ అలా చెప్తుంటారు. కానీ కొంతమంది తెలుసు నేను ఎంత కష్టపడ్డానో ఓట్లు వెనకాల. కష్టపడి ఎంత సేవింగ్స్ చేసుకుని ఎలా కట్టానో చాలామందికి తెలిసి ఉంటుంది. సో దట్ ఎవరికి ఏమీ ఊరికేం రావు. ఇప్పుడు నాకు కెమెరా అయినా కానీ, బండ్లో ఫ్యూయల్ అయినా కానీ, ఏమైనా కానీ ఫస్ట్ సేవింగ్స్ అయితే ఉండండి. సేవింగ్స్ చాలా అంటే చాలా మంచిది మీకు. రైట్ నౌ ఫస్ట్ గ్రూప్ రైడే ప్లాన్ చేశాను. ఫ్రెండ్స్కి కాల్ చేస్తే నాట్ టుడే ఫర్ సమ్ డే అన్నారు. ఓకే, ఇంకా నేనైతే సోలో రైడ్ అయితే ప్లాన్ చేసేసా. ఇంకా ఎంటాక్ స్కూటీ పని కానీ చేయాలి వ్లాగ్. స్కూటీ కొని నేనైతే అసలు లిటరలీ నెల్లూరు నుంచి తెచ్చానే కానీ ఇంకా అప్పుడు నుండి దోలిందేలే. 100 కిలోమీటర్స్ కానీ దోలును నా బైక్, ఐ మీన్ స్కూటీ. ఇంట్లో వాళ్ళే దోలుతూ ఉంటారు. ఇంకా ఇదైతే మన చేతుల్లోనే ఉంటుంది బైక్ అంటే. ఇంకా మనం ఎక్కడికి కావాలంటే అక్కడ తిరిగేస్తాము. ఓకే,
కొద్దిగా ముందు పోయి చూద్దాం టిఫిన్ ఏమైనా ఉందేమో స్పాట్. అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాను నేను. చిన్న వార్మప్ రైడ్ అనుకోండి బైక్కి అండ్ ఆల్సో మీ. టిఫిన్ ఓకే, టిఫిన్ ఉంది, బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. ఎందుకంటే నేను ఇంత ముందుగానే వచ్చాను మన్నాళ్ళతో అక్కడ టిఫిన్కి, సో దట్ అక్కడైతే ప్రశాంతం కూర్చొని తినచ్చు. వెనకాల వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు రాంగ్ రూట్లో అయితే వెళ్ళాలి మనం. రాంగ్ రూట్ వెళ్ళాలన్నప్పుడు చూసుకుని అయితే డ్రైవ్ చేయాలి. ఇండికేటర్స్ అనేవి వేసుకోవాలి. అసలు టిఫిన్ ఏముంటుందో తెలియదు. ఐ గో విత్ బోండా. బోండా ఈజ్ మై ఫేవరెట్. చూద్దాం ఏముందో టిఫిన్. టిఫిన్ తినేసి అయితే బయలుదేరుదాం. టిఫిన్ 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 ఓకే, బోండా ఈజ్ దేర్. బోండా తినేసి అయితే వెళ్ళిపోదాం. ఇంక నేనైతే 1 ప్లేట్ బోండా అయితే చెప్పాను. టేస్ట్ అయితే పర్లేదు, యావరేజ్గా ఉంది, నాకైతే అంతగా అనిపించలేదు. ఇంకా దోశ పూరీలు అయితే ఉన్నాయి, అవి తింటా బాగుండేది అనిపించింది నాకైతే. పర్లేదు, ఇంకా అడ్జస్ట్ అయిపోదా. ఇంకా నా వైజర్ అయితే ఊడిపోయింది. ఎన్నిసార్లు రిపేర్ చేసినా ఏందో ఇది నాకైతే అర్థం కావట్లేదు ఏమైందో. ఇది కొత్త లాక్ సిస్టమ్ వేసినా ఎందుకు ఊడిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఫిక్స్ అయితే చేసేసాను. అయితే 9:59 స్టార్ట్ అవుతుందా. మరి దారుణంగా అనుకుంటున్నాను నేను. ఆంటీ అయితే ఏకంగా అమ్మాయికి ఏం కావాలనింది. ఏం చేద్దాం గాయస్, అలా ఉంటుంది మనతోనే. మన బ్రీడ్ అలాంటిది, ఏం చేస్తాం. అందరు అమ్మాయి అనుకుంటున్నాను నేను చూసి. టిఫిన్ అయితే యావరేజ్, ఇక్కడ నాకు నచ్చలేదు అంతగా. బోండా అయితే అలాగే ఉంది, కొద్దిగా లోపల పచ్చి పచ్చిగానే ఉంది, పిండి పిండిగా. ఏమో పూరి దోశ తింటే బాగుండేదేమో. దోశ తిన్నా అంటే నిద్ర వస్తుంది, అందుకే నేను దోశ తిన్నా మానేసాను. దోశ అసలు తిని తిని తీసుకొచ్చేసింది. ఇంటికైతే ఇంకా ఈ కింద ఈ వైజర్ ఎన్నిసార్లు పెట్టిన వచ్చేస్తుంటుంది లాక్. అప్పటికి కొత్త లాక్గానే వేసాను, అసలు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. టైం టు అప్గ్రేడ్ హెల్మెట్ అని చెప్తుందేమో. తీద్దాం, కొత్త హెల్మెట్స్ అయితే తీద్దాం. జస్ట్ స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. బాబాయ్ స్పీడ్ బ్రేకర్లేమో కానీ ఈ మధ్యనే వేసారనుకుంటే ఇలాంటి వాటి. ఈ మధ్యన ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు వేసారు ఇటు సైడ్ అన్ని చోట్ల. ఇంతకుముందు అంత ఉండే కావు, ఇప్పుడు ఎక్కడ పడినా స్పీడ్ బ్రేకర్లు వేసేస్తున్నారు. ఒక రకంగా మంచిదే, ఒక రకంగా డిసడ్వాంటేజే. కానీ ఇంకా మనం మూవ్ ఆన్ అయిపోలే అట్టాగే. ఇది చెప్పాక సెన్సార్ పందులతో ఏ ప్రాబ్లం అని చెప్పి. అవి కామన్గా వచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్త అయితే పడేయండి, జాగ్రత్త అయితే పడాలి. అలాగే అని చెప్పి వదిలేస్తే చింటూ బాయ్ ఏం సంగతే తిన్నా చింటూ బాయ్. అబ్బా బాబా షట్. ఉరి ఏమైంది? ముందు షోరూమ్ పోయి చూపించాలి ఏమవుతుందో బైక్. ఇది ఇప్పుడేనే కాదు, చాలా సార్లు అయితే నాకు జరుగుతుంది ఈ సేమ్ ప్రాబ్లం. ఇలా బండి అయిపోదాం. ఏమో నాకెంత అంత ఐడియా లేదు. తెలుసుకుందాం ఏమవుతున్నాయి అన్నీ. ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా లాంగ్ రైడ్స్లో జాగ్రత్త పడేది నెక్స్ట్ వాటికి.
మీకైతే రిటర్న్ బ్లాగ్ అయితే చేసేస్తున్నాను. మీలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, మనకు తెలిసిన వాళ్ళు సండే రైడ్స్ అయినా ప్లాన్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. సండే ప్లాన్ అయితే చేద్దాం, చిన్న షార్ట్ రైడ్స్. వన్ థింగ్, హెల్మెట్, షూస్ అనేవి కంపల్సరీ. రైడింగ్ గేర్స్ అనేవి సెకండరీ, కానీ ఉంటే వేసుకురండి, లేదంటే హెల్మెట్, షూస్ అనేది కంపల్సరీ. బాబా ఏమైనా ఉంది అసలు ఇలా పోతుంటే 105 అద్దం వచ్చేస్తూ ఉంటుంది గాలికి. ఈ అద్దం ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది నాకు ఇప్పుడు. ఫస్ట్ వెళ్ళి ఇది రిపేర్ చేయాలి, ఐ మీన్ టైట్ చేయాలి. ఫక్ ఏమైపోతుంది ఈరోజు. ముందైతే ఈ ప్రాబ్లం అయితే రెక్టిఫై చేసుకోవాలి. ఒకటి ఏరైనా బ్లాక్ అయిపోతుండాలి, లేకపోతే సెన్సార్లు అయినా ప్రాబ్లం అయితే ఉండాలి. ఇంజన్ ఆయిల్ అవన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అందుకే బండి ఉన్నంత మాత్రం సరిపోదు అంటున్నా, మెయింటెనెన్స్ కానీ అలాగే ఉంటుంది. ఎప్పుడేం రిపేర్ వస్తుందో తెలియదు, ఎంత నీట్గా మెయింటైన్ చేసిన. అందుకు బైక్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అంటారు. ఇందుకే మనం బాగుంటే కదా దాన్ని కానీ బాగా చూసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు. కానీ బైక్స్ ఇచ్చే ఫీల్ అయితే మీకు యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సమ్ పీపుల్. నిజంగా ఆ టైంలో బైక్ అనేది మీకు రిలీఫ్ ఇస్తుంది. అలా అని చెప్పి ఓవర్ స్పీడింగ్ అయితే చేయవాకండి. ఫస్ట్ మీకు కావాల్సింది అయితే ఫ్యామిలీ. ముందే ఫ్యామిలీ గురించి అయితే ఆలోచించండి, మీకోసం ఫ్యామిలీ అనేది ఇంట్లో ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీకు బైక్ అనేది ఫన్ ఇవ్వచ్చు ఫర్ ఏ మూమెంట్. మీకు ఫ్యామిలీనే ఏదైనా, మీకు ఏం జరిగినా, ఒకవేళ మీరు స్ట్రెస్ ఉన్నా, ఫైనాన్షియల్గా ఏదైనా ఫ్యామిలీని వచ్చేది. ఫ్రెండ్స్, యువర్ రిలేషన్షిప్, నీ లవర్ ఎవరు రారు నీ యొక్క హెల్ప్కి. ఫస్ట్ ఫ్యామిలీ, ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వండి. నెక్స్ట్ మీ సెకండ్. ఇంకా మీరైతే ఏమనుకున్నారు అంటే నేను ఇలా ఉండాలి, ఇలా అలా అవ్వండి. స్పీడింగ్ అయితే చేసేటప్పుడు అయితే గుర్తుపెట్టుకొని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఫ్యామిలీ గురించి అయితే ఆలోచించండి. ప్రజెంట్ మా ఇంట్లో మా అమ్మోళ్ళు కానీ లేరు. మా అమ్మోళ్ళు నేపాలీలు ఉన్నారు. 1 month అవుతుంది, ఇంకా రేపు వస్తారు. మా అమ్మ కానీ చూస్తుంది నా వీడియోస్, కానీ జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు. మనము జాగ్రత్తగానే వెళ్తాము. అలా ఒకనేది ఒక ట్రస్ట్ అయితే ఇవ్వాలి మనము. టోటల్గా ఈ అద్దాన్ని రెక్టిఫై చేయాలి ముందు వెళ్ళగానే. 360 అని దానికే మౌంట్ చేద్దాం అనుకున్నాం. మార్నింగ్ చేద్దామని చెప్పి ఎక్కువ దిగిపోయా. అందుకే మళ్ళీ దీనికే ఉంచాను. అదొక ప్లస్ పాయింట్ అయింది. లేదంటే దానికి మౌంట్ చేసిండే ఇంకా 360 గోవిందా ఈరోజు అయితే నాకు. ఇంకా నేను కొత్తవి అయితే లివర్ గార్డ్స్ అయితే పెట్టించాను. ఓకే, ఈ బ్లూ కలర్ అయితే ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసాను. అంటే సెట్ కావట్లేదు పెయింట్. ఈసారి ఎల్లో లేకపోతే కార్బన్ ఫైర్ వస్తాయి, అవి అయితే తీసుకున్నాను. ప్రజెంట్ అయితే లివర్ గార్డ్స్ కావాలని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ చేసేసాను. చాలామంది ఇవి షోక్ అనుకుంటారు. చాలామంది షోక్ అనుకుంటారు 50% వరకు. అయితే దీని యూజ్ అయితే మీకు తెలీదు. ఇది ఒకటి హ్యాండిల్ స్టెబిలైజర్ని పనికి వస్తుంది బాగా. అంటే మీకు ఓబ్లింగ్ ఇష్యూస్ అవి రాకుండా అయితే చేస్తుంది. మీరు లాస్ట్ వీడియో కానీ నాకు చూస్తుంటే అయితే దానిలో అయితే ఓబ్లింగ్ ఇష్యూ వచ్చింది. దాని ముందంతా వచ్చేది కాదు, ఎందుకంటే అసలు లివర్ గార్డ్స్ ఉండేవి. అండ్ మీకు లివర్ గార్డ్స్ ఉండడం వల్ల కానీ హ్యాండిల్ ఒక కంఫర్ట్గా చాలా బాగుంటుంది. మీకైతే ఒక ఫీల్ వస్తుంది, ఇక హ్యాండిల్ పట్టుకున్న ఫీల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే నేను లివర్ గార్డ్స్ అనేది తీసేసుకున్నాను నా కంఫర్ట్ కోసం. కంఫర్ట్ లేకపోతే అస్సలు చేయలేం రైడింగ్. అది ఏదైనా కానీ ఫస్ట్ కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you like this video, please like, share and subscribe, and stay tuned for better content.
అప్కమింగ్ కంటెంట్స్ అండ్ అప్డేట్స్. వ్లాగ్ అంత పర్ఫెక్ట్ లేకపోవచ్చు, కొద్దిగా అయితే అడ్జస్ట్ అయిపోండి. ఇంకా 1 month నా సిమ్ అయితే అయిపోద్ది, తర్వాత వ్లాగ్స్ అనేవి కన్సిస్టెంట్గా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సీ యూ.